హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరో ఘోర విమాన ప్రమాదం, 70 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 70 మంది ప్రయాణికులు, అలాగే 2 పైలట్లు, అలా దాంతోపాటు వారితో పాటుగా ఇతర సిబ్బంది కూడా ఉన్నటువంటి న్యూయార్క్లో ల్యాండ్ అవుతున్న విమానం ఒకటి ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. లాగార్డియా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో పైలట్లు 2 కూడా మృతి చెందారు. ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో ఈ పెను ప్రమాదం సంభవించింది. ఎయిర్ కెనడాకి చెందిన జార్జ్ ఏవియేషన్ విమానం రన్వేపై ఉన్న ఫైర్ ఫైటింగ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని 2 పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఏం జరిగింది చూస్తే, స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో కెనడాలోని మాంట్రియల్ నుండి వచ్చిన ఫ్లైట్ 8646 ఈ విమానం లాగార్డియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అదే సమయంలో రన్వే 4పై మరో విమానంలో పొగలొస్తున్నాయన్న సమాచారంతో సహాయక చర్యల కోసం పోర్ట్ అథారిటీకి చెందిన ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. సుమారు 24 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న ఎయిర్ కెనడా విమానం అకస్మాత్తుగా ఈ ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో విమాన పైలట్తో పాటు కో పైలట్ కూడా మరణించినట్లు పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ గార్సియా ధృవీకరించారు. విమానంలోని 39 ప్రయాణికులతో పాటు ఫైర్ ఇంజిన్లో ఉన్న 2 అధికారులను కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 41 మందిలో 32 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారి పరిస్థితి కూడా నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనివల్ల సుమారు 18 విమానాలను జేఎఫ్కే, నెవార్క్ విమానాశ్రయాలకు మళ్లించారు. నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యం ఉందా లేదా ఇతర సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో దీనిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.